హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మోనికా రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ చాలా ఎక్సైటెడ్గా కూడా ఉన్నాను అనమాట. ఎందుకు ఏంటి అని అనేసి అనుకుంటున్నారా? జనరల్గా నేను ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ప్రింట్ చేయించుకుంటాను అనమాట. అంటే కస్టమైజ్డ్ క్యాలెండర్స్ అని మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ చూసే ఉంటారు. కొద్దిగా లేటే అయింది ఈ ఇయర్. నార్మల్గా జనవరి ఫస్ట్ వీక్ కల్లా వచ్చేలాగా ఇంటికి వచ్చేలాగా ప్లాన్ చేసుకునేదాన్ని. బట్ ఈసారి కుదరలేదు, కొంచెం బిజీగా ఉండి. ఇప్పుడు వచ్చింది, అంటే వచ్చి ఒక 10 days అవుతుంది. అది డెలివరీ అయినప్పుడు ఇంట్లో లేము. ఇవాళే తీసుకున్నాను అనమాట ఆ డెలివరీ. సో చూడండి, అది నాకెందుకు చెప్తున్నారు? ఎక్సైటింగ్గా ఉన్నా. దానికన్నా ముందు మీకు నేను లాస్ట్ ఇయర్ క్యాలెండర్ చూపించేస్తాను. అది ఇంతకుముందు చాలా వీడియోస్లో చూపిద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. ఇప్పుడైతే అది చూపించేస్తాను. ఇది లాస్ట్ ఇయర్ తీసుకుంది, సుష్మా గిఫ్ట్ గ్యాలరీ అని ఒక ఇన్స్టా పేజ్ నుంచి తీసుకున్నాను అనమాట. సో ఇలా ఫోటో వచ్చేసేసి మనది పక్కన ఆ మంత్ డేట్స్ అన్నీ వస్తాయి. సింపుల్గా ఉంటుంది, కొంచెం మనకి మెమరీస్ ఉన్నట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇలా చేయించుకున్నాను అనమాట. ఇది వచ్చేసేసి మా అన్నయ్య రిసెప్షన్లో మేమిద్దరం తీసుకున్న ఫోటో. నాకు చాలా ఫేవరెట్ అనమాట ఉన్న పిక్స్లలో. సో అందుకనే ఫస్ట్ మంత్కి పెట్టించేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది మా మ్యారేజ్ పిక్, పెళ్ళిలో. ఇదేమో ఫోటోషూట్ పిక్ అనమాట. మేము ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్తాం కదా, అప్పుడు తీసుకున్న పిక్స్. అండ్ మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ వచ్చిన న్యూ ఇయర్కి మేము యానం వెళ్ళాము, అక్కడ తీసుకున్న ఫోటో ఇది. అండ్ ఇది మా ఎంగేజ్మెంట్ పిక్స్. బాగున్నాయి కదా? బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఇది కూడా ఫోటోషూట్ డే. సేమ్ ఇక్కడ ఇందాక ఇది సేమ్ డ్రెస్లో ఉంది, అర్థమైపోయి ఉంటుంది. ఫోటోషూట్కి మేము మారేడుమిల్లి వెళ్ళాము, అక్కడ తీసుకుంది. ఇది వచ్చేసేసేమో పెళ్ళి అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తాం కదా పెళ్లి బట్టలలో, అప్పుడు తీసుకున్న ఫోటో. ఇది పెళ్ళికి ముందు తీసుకున్న ఫోటో అనమాట. మేము ఇల్లు కొనడానికి వెతుకుతున్నప్పుడు ర్యాండమ్గా ఒక సెల్ఫీ తీసుకున్నాం, అప్పుడు ఈ పిక్. ఇది కూడా సమ్ ర్యాండమ్ పిక్, ఇంట్లో తీసుకున్నది. ఇది రిసెప్షన్ ఫోటో. ఇది వచ్చేసేసి మేము వేములవాడ వెళ్తాము ఎవ్రీ ఇయర్, అక్కడ పూజ చేసేటప్పుడు తీసుకున్న ఫోటో అనమాట. బొట్లు అవన్నీ కనిపిస్తున్నాయి కదా, మోస్ట్లీ నవంబర్ మంత్లో వెళ్ళాము, అందుకని ఆ మంత్లో పెట్టించుకున్నాను అది. అండ్ ఇది వచ్చేసి ఇంట్లో మేమిద్దరం దిగిన ఫోటో అనమాట, ఫస్ట్ సెల్ఫీ ఆఫ్టర్ మ్యారేజ్, అందుకని డిసెంబర్ మంత్లో పెట్టించుకున్నా. సో ఇలా నేను పెళ్ళైన ఫస్ట్ ఇయర్ చేయించుకోలేదు కానీ సెకండ్ ఇయర్ నుంచి క్యాలెండర్ చేయించుకుంటున్నాను. సేమ్ అలాగే ఈ ఇయర్కి కూడా చేయించుకున్నాను. ఇంకా అన్బాక్సింగ్ కూడా చేయలే, ఇప్పుడు మీ ముందే అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఒక వెబ్సైట్ నుంచి తీసుకున్నాను, అదేమో ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నది. ఇది మాత్రం ఒక వెబ్సైట్లో తీసుకున్నాను. ఇది వెబ్సైట్ నేమ్, ఇది ప్రింక్ అని చెప్పేసి. క్యాలెండర్ ఎలా ఉంటుందో చూడాలి, కానీ సర్వీస్ అయితే నాకు నచ్చలేదు. నేను Jan 10th అలా ఆర్డర్ చేస్తే నాకు మోస్ట్లీ 13th or 14th ఇచ్చేస్తామని చెప్పారు. కానీ ఇది వచ్చేసరికి January 28th February 1st వచ్చింది అనుకుంటా. చూడనే అది డెలివరీ అయిన టైంలో కూడా నేను ఇక్కడ లేను. సో అందుకని చాలా లేట్ అయిపోయింది ఈ ఇయర్. స్టిల్ ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను కదా, చూడాలి ఎలా ఉంటుంది అని చెప్పి. నేను కూడా ఇప్పుడే ఇంకా ఓపెన్ కూడా చేయాలి, ఇప్పుడే కట్ చేస్తున్నా. కొంచెం టెన్షన్గానే ఉంది ఎలా ఉంటాయి ఏంటి అని. ఫస్ట్ ఇయర్ ఆర్డర్ ఇచ్చినప్పుడు మాత్రం నేను ఆల్రెడీ చూసాను, అంటే వాళ్ళ దగ్గర ఎలా ఉంటుంది క్యాలెండర్ ఏంటి అని చెప్పి చూసి కొంచెం ఇచ్చుకున్నాను. బట్ ఈసారి ఆన్లైన్లో ఇద్దాము అన్నట్టు ఆన్లైన్లో ఇచ్చాను. బాగుంది, కానీ కొంచెం ఫొటోస్ మెస్అప్ అయ్యాయి. ఏ ఇయర్ విత్ యూ. యాక్చువల్గా ఇది బ్లూ వస్తుందో నాకు తెలీదు, వైట్ వస్తుంది అనుకున్నా. ఫ్రేమ్ ఇలా పెట్టచ్చు. బాగుందా? 2024 క్యాలెండర్ ఏ ఇయర్ విత్ యూ. నాకు మంచిగా అనిపిస్తుంది నా ఫొటోస్, రాయేష్ ఫొటోస్ ఇలా పెట్టుకొని క్యాలెండర్స్లో పెట్టుకోవడం. మీకు ఎప్పుడైనా ఇల్లు చూపించినప్పుడు కూడా చూపిస్తా. మా ఇద్దరు ఫొటోస్తో చాలా ఉంటాయి ఇలా కస్టమైజ్డ్ గిఫ్ట్స్. అండ్ ఇది కేరళలో దిగిన, అంటే కేరళలో దిగిన పిక్. ఇది వీడియోస్ చూస్తుంటే తెలిసి ఉంటుంది, మేము ట్రిప్కి వెళ్ళాం. అండ్ నెక్స్ట్ ఇది మా హోటల్ ఓపెనింగ్ అప్పుడు పెట్టుకున్న పిక్ అనమాట.
సేమ్ ఇది కూడా కేరళ పిక్కే. ఇదైతే వాళ్ళే ప్రింట్ చేసి ఇచ్చారు ఫస్ట్ పేజ్. అంటే నేను సెలెక్ట్ చేయలే ఇక్కడ ఏం రావాలి అని చెప్పేసి. మేబీ అడుగుంటే నేను చెప్పేదాన్ని 3 డిఫరెంట్ పిక్స్ పెట్టమని, వాళ్ళు సేమ్ పెట్టేశారు. అమ్మో నేను చూస్తా ఫస్ట్. ఓకే, అంటే నేను ఈసారి మంత్స్ సెలెక్ట్ చేసుకున్నా యాక్చువల్గా, ఏ మంత్లో ఏ ఫోటో కావాలి అని చెప్పి. లాస్ట్ ఇయర్ అలా సెలెక్ట్ చేసుకోవాలి, ర్యాండమ్గా ఒక 12 ఫొటోస్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు పెట్టేసి ఇచ్చేసారు. ఈసారి మాత్రం ఏ మంత్లో ఏం రావాలి అని నేనే సెలెక్ట్ చేసుకున్నా. లాస్ట్ న్యూ ఇయర్కి మేము ప్లేస్కి వెళ్ళాము, అమ్మప్ప వెళ్ళాము అనమాట. ఫ్రెండ్స్తో అందరితో వెళ్ళాము. అక్కడ మేమిద్దరం తీయించుకున్న ఫోటో ఇది. అందుకనే అంటే జనవరిలో అక్కడికి వెళ్ళాం కాబట్టి అని చెప్పేసి అది పెట్టేసాము. ఇక్కడ ఒక కొటేషన్ కూడా ఉంది, ఎంబ్రేసింగ్ ద న్యూ ఇయర్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, అవర్ జర్నీ కంటిన్యూస్ విత్ లవ్. ఈ కొటేషన్స్ కూడా వాళ్ళే పెట్టారు. నేను ఇవన్నీ జస్ట్ పిక్స్ పంపించాను. నెక్స్ట్ వచ్చేసేసి ఫిబ్రవరి. బాగుంది కదా, అంటే అది అన్నీ ఒకటే సైడ్ ఉన్నాయి, బట్ ఇవి ఇలా అట్టుకొని ఇటుకొని పెట్టడం నాకు బాగా అనిపించింది. ఇది వచ్చేసేసి ఫిబ్రవరిలో స్పెషల్గా ఎక్కడికి వెళ్ళలేదు, అందుకే కేరళలో కొన్ని పిక్స్ బాగున్నాయి అని చెప్పేసి అది యాడ్ చేయించుకున్నా. ఫిబ్రవరి బ్రింగ్స్ వార్మ్త్ జస్ట్ లైక్ ద లవ్ వి షేర్. నెక్స్ట్ మార్చ్ వచ్చేసి బాగుంది క్యాలెండర్. డెలివరీ లేట్గా ఇచ్చినప్పటికీ కూడా మంచిగా, అంటే ఒక్కొక్క షీట్ ఒక్కొక్కలా డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మార్చ్, తెలిసే ఉంటుంది, మార్చ్లో మా హోటల్ పూజ జరిగిందనమాట. ఫస్ట్ క్యాలెండర్ స్టార్టింగ్లో కూడా పెట్టిన పిక్ ఇదే. ఆ రోజు మేము ఇద్దరం తీయించుకున్న ఫోటో. దట్ వాజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్. హోటల్ రెస్టారెంట్ ఓపెన్ చేయాలి అని అనేసి రాయేష్కి ఎప్పటి నుంచో ఉన్న డ్రీమ్. అంటే తను టీనేజర్గా ఉన్నప్పటి నుంచి నాకు ఒక ఫుడ్ బిజినెస్ ఉండాలి అని అనుకుంటుండు. అది ఫైనల్గా ఆ రోజు ఫుల్ఫిల్ అయింది. సో హీఈస్ వెరీ మచ్ హ్యాపీ ఆన్ దట్ డే. నాకు కూడా చాలా బాగా అనిపించి యాడ్ చేసుకోవాలి ఈ ఫోటో అని చెప్పి యాడ్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసేసి కొటేషన్, అండ్ స్ప్రింగ్ బ్లూమ్స్ సో డస్ అవర్ లవ్, గ్రోయింగ్ మోర్ బ్యూటిఫుల్ ఈచ్ డే. కొటేషన్స్ కూడా బాగా రాశారు, మంచిగా అనిపిస్తున్నాయి చూడడానికి. అండ్ ఈ షీట్స్ కూడా నాకు బాగా అనిపించాయి లాస్ట్ ఇయర్ కంటే కూడా. వావ్, ఈ కలర్స్ బాగున్నాయి కదా, మంచిగా అనిపిస్తున్నాయి. అండ్ ఇది వచ్చేసి ఏప్రిల్ మంత్. యాక్చువల్గా ఈ పిక్ మేలో దిగింది, ఏప్రిల్లోది కాదు, సేమ్ అదే. అంటే ఏప్రిల్ అంతా కొంచెం బిజీగా ఉన్నాం. మే 5th రోజు మా రెస్టారెంట్ స్టార్ట్ అయింది. ముందు మార్చ్లోనేమో జస్ట్ పూజ చేయించుకున్నాం రెస్టారెంట్కి. 5th రోజు మాత్రం మొత్తం అందరినీ, రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని అందరినీ పిలిపించి రెస్టారెంట్ ఓపెన్ చేసామన్నమాట. అంటే ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది మొత్తం అందరు కస్టమర్స్ రావడం. సో ఆ రోజు మేము ఇద్దరం తీయించుకున్న ఫోటో ఇది. ఇన్ ద గార్డెన్ ఆఫ్ అవర్ హార్ట్ అవర్ లవ్ బ్లూమ్స్ లైక్ ఏప్రిల్ ఫ్లవర్స్. కొటేషన్స్ కూడా బాగా రాశారు. బట్ డెలివరీ కూడా మంచిగా టైంకి ఇచ్చుంటే బాగుండేది. పాపం నేను అరిచేసాను కూడా. ఇది టాటూ. మే ఈ స్పెషల్ మంత్ ఫర్ అస్. అంటే నా బర్త్డే, మా రాజేష్ బర్త్డే రెండు కూడా మేలోనే ఉన్నాయి మాకు. నేను ఇది తనకి గిఫ్ట్గా, అంటే బర్త్డే గిఫ్ట్గా టాటూ వేయించుకున్నాను. ఇక్కడ చూడడానికి అంత బాగా అనిపించట్లేదేమో కానీ నాకు ఉండాలి టాటూ ఇక్కడ క్యాలెండర్లో అని చెప్పి వేయించుకున్నాను అనమాట. మే అవర్ లవ్ షైన్ యాజ్ బ్రైట్ యాజ్ ద సన్ లైట్నింగ్ అప్ అవర్ పాత్. సో ఇదన్నమాట. ఇక్కడ చూస్తే సేమ్ టాటూ బాగా కనిపిస్తుందా? నాకు చాలా ఇష్టం. అంటే తనని సర్ప్రైజ్ చేయాలి అని చెప్పేసి వేయించుకున్నాను అనమాట. రాజు అంటే కింగ్ అని చెప్పి పైన ఇది క్రోన్ కూడా వేయించుకున్నాను. సో ఇది ఎలా అయినా సరే మా క్యాలెండర్లో ఉంచాలి అని చెప్పి పెట్టించుకున్నాను. ఇది ఇక్కడ ఫ్రేమ్లో చూడడానికి బాగుండకపోవచ్చేమో మీకు, కానీ నాకు మాత్రం ఇది చాలా స్పెషల్. అందుకే మా బర్త్డే ఉన్న మంత్లో ఇది వేయించుకున్నాను. అండ్ మూవింగ్ ఫార్వర్డ్, అండ్ నెక్స్ట్ వచ్చేసేసి జూన్. వీడియోస్ కరెక్ట్గా ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. జూన్లో నెల్లూరు వెళ్ళాము. నెల్లూరులో మైపాడ్ బీచ్, హరిత రిసార్ట్స్, ఈ వీడియోస్ అన్నీ ఆల్రెడీ ఛానల్లో ఉంటాయి. కొంచెం మంచిగా వెళ్ళిన వీడియోస్ కూడా. సో అప్పుడు మైపాడ్ బీచ్లో తీసుకున్న ఫొటోస్ అనమాట ఇవి. బీచ్ పక్కనే చిన్న చెరువు ఉంది, చేపల చెరువు లాగా. ఆ చెరువుకు ఒక చిన్న గట్టులాగా ఉంటే అక్కడ కూర్చొని ఇద్దరం సెల్ఫీస్ తీసుకున్నాము. సో నాకు ఈ సెల్ఫీ కూడా మంచిగా అనిపిస్తుంది. జూన్స్ ఎంబ్రేస్ మిర్రర్ ద వే యూ హోల్డ్ మై హార్ట్.
కొటేషన్స్ అయితే నాకు బాగా నచ్చాయి. నేను ఎక్స్పెక్ట్ చేయలే వాళ్ళు కొటేషన్స్ యాడ్ చేసి ఇస్తారు అని చెప్పేసి. అండ్ ఇవన్నీ కూడా సైడ్కి ఈ చిన్న చిన్న ఫ్లేవర్స్ వీటితో చిన్నగా డెకరేట్ చేసినట్టు షీట్, ఇది కంప్లీట్ ఒక మంత్కి ఇచ్చిన షీట్ చాలా బాగా అనిపించాయి. సింపుల్గా వైట్ కలర్లో కొన్ని డార్క్ కలర్స్తో. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి జూలైలోనే వెళ్ళాం మేము కేరళ ట్రిప్కి. సో ఇది కేరళలో తీయించుకున్న ఫొటోస్. చాలా ఫొటోస్ తీయించుకున్నాం మేము కేరళలో. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటుండే ఫొటోస్ తీయడానికి. తీయించుకున్న అన్ని ఫొటోస్లో కూడా దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫోటో. బాగా అనిపిస్తుంది న్యాచురల్గా వచ్చింది అని చెప్పేసి. ఏమో నాకు ఈ ఫోటో చూడగానే తెలియకుండానే నా ఫేస్లో స్మైల్ వస్తుంది. ఎప్పుడన్నా కొంచెం మూడ్ ఆఫ్ ఉన్నా ఏదైనా ఉన్నా నేను ఈ ఫొటోస్ చూసుకుంటూ ఉంటాను అనమాట. అందుకని ఈ ఫోటో ఇక్కడ పెట్టించుకున్నాను. Like fireworks in the night sky, our love paints the July memories. ఇంగ్లీష్ రాదా? అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదంట. That's the quotation for this month. ఒక మంత్కి ఒక కొటేషన్, ఒక మంచి మెమరీ పిక్ మార్నింగ్ లేవగానే కనిపించేలాగా పెట్టుకుంటాం మోస్ట్లీ నేను ఈ క్యాలెండర్ టీవీ దగ్గర. ఎందుకంటే లేవగానే టీవీ ఆన్ చేస్తాం, టీవీ పక్కన ఈ క్యాలెండర్స్ ఉంటాయి కాబట్టి కొంచెం స్మైల్ యాడ్ అవుతుంది ఫేస్ మీద అని చెప్పేసి ఇలా చేయించుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆగస్ట్. ఇది మీరు ముందు చూసిన క్యాలెండర్లో కూడా చూసుంటారు ఈ ఫోటోని. ఆగస్ట్లో అంటే అంతకు ముందు ఇయర్ ఆగస్ట్లో మా అన్నయ్య పెళ్ళయింది. అది ప్రాపర్గా యాడ్ చేయించుకోలేకపోయా అని చెప్పేసి ఇది పెట్టించుకున్నాను. మీకు ఆల్రెడీ ఫస్ట్ క్యాలెండర్ చూపించినప్పుడు చెప్పాను. ఇది క్యాండిడేట్ పిక్. మీకు కావాలి అని ఇలా చూసుకుంటూ దిగలేదు, ర్యాండమ్గా చూసుకొని మాట్లాడుకుంటుంటే ఎవరో తీసారనమాట ఫోటో. అవునా, నిజం బాగా అనిపించింది నాకు. అందుకని చెప్పి మళ్ళీ ఇయర్ క్యాలెండర్లో కూడా పెట్టించుకున్నాను. నేను దట్టు ఆగస్ట్లోనే అయింది వాళ్ళ మ్యారేజ్. సో మెమరీగా ఉంటుంది అని చెప్పేసి ఇది ఒకటి పెట్టించుకున్నాను అనమాట. ఆగస్ట్ వేర్ ఎవ్రీడే ఈజ్ ఏ క్యాన్వాస్ ఫర్ అవర్ లవ్ స్టోరీ. దట్స్ ద కొటేషన్. సెప్టెంబర్. ఈ పిక్ వచ్చేసేసి దసరా రోజు పిక్. యాక్చువల్గా దసరా మేము ఇంటి దగ్గర మా ఊర్లో చేసుకోవాల్సింది, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అండ్ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర. బట్ అనుకోకుండా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల హైదరాబాద్ వచ్చేసాము. ఇద్దరమే చేసుకున్నాము ఫెస్టివల్. ఇలా ఇద్దరితో అవుతుంది అనుకోలే, ఫ్యామిలీ అందరితో అవుతుంది అని అనుకున్నాం. బట్ స్టిల్ ఇద్దరమే ఉన్నా కూడా ఆ మూడ్ ఆఫ్లో ఉండొద్దు, హ్యాపీగా చేసుకోవాలి అని చెప్పేసి మంచిగా రెడీ అయ్యి ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళి ఫెస్టివల్ డేని హ్యాపీగా స్పెండ్ చేయాలి అని చెప్పేసి ఇద్దరం ఇలా తీసుకున్న ఫోటో అనమాట. నాకు కూడా బాగా అనిపిస్తుంది ఈ ఫోటో. అండ్ సెప్టెంబర్స్ విస్పర్స్ రిమైండ్ అస్ ఆఫ్ ద జర్నీ వీ హ్యావ్ షేర్డ్. దట్స్ ద కొటేషన్ ఫర్ ద సెప్టెంబర్. ఇవన్నీ ఇంట్లో ఫోన్లో తీసుకున్న సెల్ఫీసే. ఎలా వస్తాయో ఏంటో, నార్మల్ ఫ్రంట్ కెమెరాతో నార్మల్గానే అంత బాగుండవు. బట్ స్టిల్ మనం వాళ్ళకి కూడా మళ్ళీ వాట్సాప్లో షేర్ వెబ్సైట్లో అప్లోడ్ చేసాయి ఫొటోస్. సో దట్ వాళ్ళు క్యాలెండర్ మీద ప్రింట్ చేసి ఇచ్చారు. ఎలా వస్తాయో ఏంటో అని భయం ఉండే, బట్ బాగానే వచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్. ఇది దివాళీ రోజు తీసుకున్న పిక్ అనమాట. అండ్ నాకైతే దివాళీ నిజంగా ఇయర్ చాలా బాగా అనిపించింది. ర్యాండమ్గా ఊరికే ఫ్లిప్కార్ట్ నుంచి చిన్న చిన్న క్యాండిల్స్ తెప్పించుకొని ఇలా ఇల్లంతా డెకరేట్ చేశాను అనమాట. ఆ వీడియో ఉంటుంది చూడండి షార్ట్స్లో. చాలా బాగా వచ్చింది ఇల్లు డెకరేషన్. అండ్ ఆ డెకరేషన్ బాగుంది అని చెప్పేసి ఇది కూడా మేము ఫోన్ని ఒక చోట సెట్ చేసి తీసుకున్నాం. ఎవరు లేరు, థర్డ్ పర్సన్, మాకు మేము తీసుకున్న ఫోటో ఇది. చాలా బాగా వచ్చింది. ఆ వెనకాల లైట్స్ అండ్ మా డ్రెస్సెస్ చాలా హైలైట్ అయ్యాయని అనిపించింది. సో దివాళీ ఉంది అని చెప్పేసి ఇది యాడ్ చేయించుకున్నాను. As leaves fall, our love remains a constant presence in every October breeze. Next, November. మా మ్యారేజ్ జరిగిన మంత్ అనమాట ఇది. సో యానివర్సరీ రోజు మేము బయటకు వెళ్ళాము ఇద్దరం కలిసి. సో ఇదే డ్రెస్సెస్లో ఆల్రెడీ యానివర్సరీ బ్లాగ్ పెట్టా, చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో ఆ రోజు తీసుకున్న పిక్ సేమ్ ఇంట్లో. మీరు ఇంట్లో సెల్ఫీస్ మోస్ట్లీ ఇలాగే ఉంటాయి, ఎందుకంటే ఫోన్ ఒక దగ్గర సెట్ చేసి ఇద్దరం నిల్చొని దిగుతాం కాబట్టి పెద్దగా స్పెషల్ యాంగిల్స్ ఏమి ఉండవు. సో ఇది ఇద్దరం తీసుకున్న సెల్ఫీ. నవంబర్ గ్రాటిట్యూడ్ ఈజ్ ఫర్ ద లవ్ వీ హ్యావ్ చెరిష్డ్ అండ్ ద మెమరీస్ వీ హ్యావ్ మేడ్. నిజంగానే వీ మేడ్ మెనీ మెమరీస్ ఇన్ దిస్ నవంబర్. లైక్ చాలా మంచి లైక్ కొన్ని ప్రాబ్లమ్స్ అలా ఉన్నా కూడా లైక్ వి షేర్డ్ విత్ ఈచ్ అదర్. అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ ఇంకా మంచిగా
ఒక పాజిటివ్ మోటోతో ముందుకు వెళ్ళిన మంత్ అని చెప్పుకోవచ్చు మాకు నవంబర్. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ పిక్ అండ్ మా యానివర్సరీ పిక్ కూడా కాబట్టి ఆబ్వియస్లీ నాకు స్పెషల్ ఈ పిక్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వీడియోస్ ఆల్రెడీ ఇప్పుడు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కులు మనాలి, డిసెంబర్లో మనాలి ట్రిప్కి వెళ్ళాము క్రిస్మస్ ఆ టైంలో, అక్కడ తీసుకున్న పిక్ అనమాట ఇది. అండ్ ఇది కూడా బాగా వచ్చింది, కెమెరామ్యాన్తో తీయించుకున్న ఫోటోనే ఇది. ఆన్ టైం తను ఇలా జంప్ చేయటం, నేను ఇలా లేపినట్టు రావడం కూడా అంత ఈజీ కాదు, బట్ ఒకటే ఒక షాట్లో తీసేచ్చారు కెమెరా అంకుల్. నాకు చాలా బాగా అనిపించింది ఈ ఫోటో, అందుకనే యాడ్ చేయించుకున్నాను. అండ్ దిస్ ట్రిప్ వాజ్ అసలు చాలా అంటే చాలా అడ్వెంచరస్గా కొంచెం స్టంట్లు చేసుకుంటూ వెళ్ళామన్నమాట. మెమరబుల్ ట్రిప్. ఇప్పటివరకు మేము వెళ్ళిన అన్ని ట్రిప్స్లో అన్ని సోలోగానే వెళ్ళాం, ఇది మాత్రమే ఫ్రెండ్స్తో వెళ్ళాం. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో ఇది డిసెంబర్లో వెళ్ళాం కాబట్టి ఇక్కడ యాడ్ చేయించుకున్నాను. అండ్ డిసెంబర్ మ్యాజిక్ లైక్ అవర్ లవ్ ఫిల్స్ ద ఎయిర్ విత్ జాయ్ అండ్ వండర్, దట్స్ ద కొటేషన్. సో ఇదన్నమాట. సో దిస్ ఫైనల్. అండ్ ఈ షీట్ కూడా చాలా మంచిగా వచ్చింది అన్నిటికన్నా కూడా. ఇది నాకు బాగా ఈ ఫస్ట్ ముందు చూపించిన క్యాలెండర్ అంటే లాస్ట్ ఇయర్ క్యాలెండర్లో ఈ ఫ్రేమ్ ఇలా రాలేదు, ఇందులో కూడా ఇది బాగా నచ్చింది అనమాట. బాగా నచ్చింది నాకైతే. నా ఫొటోస్, నా క్యాలెండర్ డెలివరీ లేట్గా అయినప్పటికీ కూడా చాలా సాటిస్ఫైడ్గా ఉంది. ఇదే ఫస్ట్ టైం మీకు చూశాను. వీడియో అయిపోయిన తర్వాత కూడా ఇంకో గంట ఈ ఫొటోస్ అన్ని చూసుకుంటూ ఉంటాను ఖచ్చితంగా. నాకు అంత బాగా నచ్చాయి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 700 అలా పడింది. చాలా కాస్ట్లీ అనుకుంటారేమో, జస్ట్ 700. మనం చాలానే మనీ వేస్ట్ చేస్తూ ఉంటాం ఇయర్ మొత్తం మీద. ఒక 700 పెట్టి ఇలాంటి ఒక మంచి మెమరీస్తో క్యాలెండర్ చేయించుకుంటే మనం మూడ్ ఆఫ్గా ఉన్నా, ఎప్పుడన్నా కొట్టుకున్నా, ఏదన్నా అయినా కూడా ఇవి చూసుకుంటే చాలు, ఫేస్ మీద స్మైల్ వచ్చేస్తుంది. అందుకని చేయించుకుంటాను అనమాట ఎవ్రీ ఇయర్. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్.